హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఈ రోజు మనకి ఇతర ఫలితాల ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. జగదేక వీరుడైనటువంటి శ్రీ అర్జునుడి వారి పాదపద్మాలకి నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే కృష్ణం వందే జగద్గురు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణ కటాక్షాలు, అర్జునుని యొక్క కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలి. మనము ఈ నెల మార్చి 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను తంత్ర జ్యోతిష పరంగా మీకు మాస రాస ఫలితాలను చెప్తున్నాను. ముందుగా మనకి ఈ వృషభ రాశి వారికి మార్చి నెలల్లో ఈ యొక్క రవి బుధులు కుంభరాశి సంచారం చేస్తున్నారు. దీనికి గాను ప్రభుత్వంలో మీకు జరగాల్సినటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా జరగడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి డిఏలు అరియర్స్లు ఇలాంటివి, అలాగే పెన్షన్లు ఓల్డ్ పెన్షనర్స్కి, అలాగే మామూలు ప్రజలందరూ కూడా పాపం 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకంతా కూడా ఏ స్టేట్ గవర్నమెంట్లు ఏదో మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ గా ఒక 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళకి, కొన్ని ప్రాంతాల్లో ఇంకా రానటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బకాయిలు అనేటటువంటిది రావడం జరుగుతుంది. అలాగే ఓల్డ్ పెన్షనర్స్ కి మీకు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తే మీరు మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్లి ఒక బ్యాంకుకి, నేషనలైజ్డ్ బ్యాంకుకి తీసుకెళ్లి వీడిని బకరాన్ చేసి బలి వేసేసి వీడి సెక్యూరిటీ అని పెట్టేసి ఆ డబ్బులు 5 లక్షలు 6 లక్షల రూపాయలు తెచ్చేసి మీరు ముసలి వాళ్ళు మీరుండండి రా నాయన అని బ్యాంక్ మేనేజర్ ఇస్తే మీరు అది తీసుకోకుండా మీ పిల్లల మీద ప్రేమతో కొడుకులకి, బాగా వెల్ సెటిల్డ్ అయిన కొడుకులకి కూతుర్లకి ఇచ్చి వాళ్ళు శుభ్రంగా జలసాలు చేస్తారు. మీరు మళ్ళీ యథాస్థితి ఈ నెలలో అడుక్కుంటారనమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకండి. అలాగే మనం చక్కగా ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దమ్ముంటే తప్పించుకోండి. శుక్ర రాహువులు ఇద్దరు కూడా కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీరు వయసులో ఉన్నప్పుడు, మంచి ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు మీరు లవ్లు చేస్తారు కదండి, లవ్లు, ఆ లవర్స్ ఇప్పుడు వచ్చేస్తారండి, వచ్చేసి మీ ఇంట్లో దుకాణం పెట్టేస్తారండి. అప్పుడు చేసిన పాపాలన్నీ ఉంటాయి కదా, గత జన్మ పాపాలు, అమ్మాయిని మోసం చేసేసినాయి, ఇప్పుడు మోసం చేసేసినాయి, ఇవన్నీ వచ్చేసి పిండి రుబ్రోల్లో పిండి వేసేసినట్టు బ్రహ్మాండంగా మిమ్మల్ని ఉతికి ఆరేస్తారు. పెద్ద పెద్ద ప్రముఖులే తప్పించుకోలేకపోయారు. రాజకీయ ప్రముఖులు, మరి ఇలాంటి చక్కటి అన్ని రంగాల్లో ప్రముఖులే తప్పించుకోలేకపోయారు. ఇది మాత్రం సత్యం. అందువల్ల ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి, ఆడవాళ్ళతో మాట్లాడకండి. మీకు మీ ఆఫీసులో ఎవరైనా అమ్మాయిలు కనుక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే, నవీన్ అన్న శిష్యుడు ఉన్నాడు, వాడికి ఒక దెబ్బ తగిలేసరికి వాడు ఇప్పుడు డైనింగ్ లో నేను భోజనం చేయడానికి వచ్చినా సరే వాడు గోడ వైపు తిరిగి వీళ్ళ వైపు చూడకుండా భోజనం చేస్తాడని వాడు చెప్తాడు. అలాగే పారిపోతాడు ఆడవాళ్ళు వస్తే. ఇది మాత్రం తథ్యమమ్మ, కొంచెం సీరియస్ గా తీసుకోండి. లేకపోతే ఆడవాళ్ళకి మాత్రం ప్రశాంతంగా ఉందండి, శుభ్రంగా మీ తోటికోడళ్ళు మీరు ఫైటింగ్లు, మీ అత్తగారులు మీరు ఫైటింగ్లు చేసినా సరే మీది ఆధిపత్యం జరుగుతుంది. మీకు విపరీతమైనటువంటి ప్రజాకర్షణ బాగా పెరిగిపోద్ది. మీ చుట్టూ ఫాలోయింగ్, మీ ఫాలోయింగ్ అని చూసి మీ భర్తలే హడిలిపోయేంత ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క ఫాలోయింగ్ ని మంచి పనులకు ఉపయోగించుకోండి. ఇకపోతే ఈ యొక్క గురుడు మనకి జన్మంలో ఉండడం వల్ల స్వీట్లు తినకండి. మరి స్వీట్లు తింటే కనుక మీకు లివర్ జాండీస్ రావడానికి, మరి బైల్ జ్యూసులు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవ్వడానికి, అబ్డామన్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. డయాబెటీస్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాలకు మీరు చక్కగా తిరుగుతారు. మరి అలాగే చక్కగా దూరపు బంధువుల యొక్క
వాళ్ళెవరో చనిపోతే ఆ ఆస్తులు మీకు కలిసి రావడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక మెరాకల్ గా మీరు ఆశ్చర్యపోతారు. మీ పిల్లల చదువులు బ్రహ్మాండంగా మీరు పూర్తి చేయిస్తారు. అండ్ విదేశాలకు మీ పిల్లల్ని చక్కగా పంపిస్తారు. ఆనందంగా అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు దక్కుతాయి. ఈ విధంగా ఈ రంగమో ఆ రంగమో అని లేదు, శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. భార్య వల్ల లాభాలు జరిగినా ఒక్కొక్కసారి మిమ్మల్ని దంచుతా ఉంటది అనమాట. కాబట్టి తంత్ర జ్యోతిష పరంగా ఈ స్త్రీల గొడవ చాలా పెద్ద గొడవ అండి, న్యూసెన్స్ అండి. మీ చీరలో మీ బ్యాగ్లో ఏదన్నా ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ లేకపోతే ఏదో పొరపాటున లేడీస్కి సంబంధించిన పెర్ఫ్యూమ్, లిప్స్టిక్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఎవరికి ఇచ్చామని ఒక నెలల పాటు దంచుతారు. కాబట్టి ఫోన్ కాల్స్ ఎత్తకండి. ఎవరు చేసినా సరే మీ లవర్ ఫోన్స్ అని మీరు భయపడతారు. అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు తంత్ర జ్యోతిష పరంగా మీకు దంతి కట్టెలని ఉంటాయి. ఆ దంతి కట్టెలతో మీ ఇంట్లో హోమం చేయించుకోండి, లక్ష్మీ నరసింహస్వాముల వారి యొక్క హోమాన్ని. అలాగే చక్కగా ఈ యొక్క ఈ వృషభ రాశి వారికి గురు జపము, మన ప్రాచీన జ్యోతిష ప్రకారము గురు జపం, గురు స్తోత్రాలు ఇవన్నీ చదువుకొని గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి, శ్రీ గురు చరిత్ర పారాయణ చదువుకోండి. మరికొన్ని చిట్కాలతో మనం మళ్ళీ ముందుకొద్దాం. శుభమస్తు.